బీజేపీ మూడోసారి పవర్‌లోకి వచ్చి నిలబడక కారణం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. బీహార్ కొంత కనబడుతున్నట్టున్నది. ఏపీకి ఎందుకు లేదు? కారణం ఏందంటారు? ఎస్వి రంగారావు గారి సినిమా చూసారా మీరు? ఆ? ఎస్వి రంగారావు గారి సినిమా చూసారా? చాలా మంచి చాలా సినిమాలున్నాయి. 1, 2 కావు కదా అందరూ అవి. సినిమా బా అనేసార్లు అంటాడు. అలా అనాలా నేను? అర్థం కాదండి. దావోసీలు బంద్ చేయటం ఏంటి? కేజ్రీవాల్ గారు పాపం, నిజంగా కేజ్రీవాల్ గారు ఇవాళ స్కూల్స్ ఎంత బాగున్నాయని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో గట్టిగా ఆయన చేశారు. ఈయన పిలవగానే ఆయన వచ్చేసాడు, ఏపీ భవన్కి వచ్చాడు. ఇద్దరు భాజపా బంతులు బాగా చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఆయన పార్లమెంట్లో వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రికి వచ్చి సంఘీభావం తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్లో పోతిన రాము గారికి ఒక సీట్ ఇవ్వమంటే కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా నేను మాట ఇచ్చావు, నాకు ప్రచారం చేయమంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చి రాష్ట్రం అంతా ప్రచారం చేశాడు. ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవాళ ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేయడం సంగతి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన మీద దుర్మార్గమైన మా భాష వాడారండి. ఆ ఫాలు ఎందుకు పడిపోతున్నారు? సత్య స్టాల్వాట్ లీడర్ అండి ఆయన. ఇవాళ నేను చెప్తున్నా కదా, అంటే మోడీ గారు ఎంత వీరభజన చేసినా ఆయన నమ్మని కాక నమ్మటం సమస్య లేదు. ఆయన 27 తర్వాత కొనసాగితే చంద్రబాబు నాయుడు గారికి అష్టదిగ్బంధనం చేసి ఇంకొక మనుషులను తీసుకొచ్చి వాళ్ళ తెలుగుదేశం ఆపరేషన్ బిరడా మనం మాట్లాడుకున్నాం క్రితం సార్. ఆపరేషన్ బిరడా పార్టీలో 2018లో సౌదెబ్బ కొట్టాల్సింది ఈ ఎన్టీ రామారావు గారి అభిమానం, ఈయన పార్టీ నిర్మాణం ప్లస్ ఇదిలో మన జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదిం చెల్లు ఈయన మీద పడినాయి తప్ప, అది కూడా సావుకొట్టి చెవులు చూసి జైలు వేసి దాడి తెచ్చుకున్న టైప్లో తెచ్చుకున్నట్టున్నారు వీళ్ళు. అందువలన ఆయనకి ఇలా ఎన్నిసార్లు చేసినా ఆయనకు తప్పదు, అక్షదిగ్బంధంలో ఇరుక్కుపోయేటట్టు చేశారు. ఇవాళ ఏదో మనకి కొంతమంది అంటున్నారు పోరాడితే ఇవన్నీ వచ్చినాయి. తమిళనాడు వాళ్ళు తల తాకట్టు పెట్టి తెచ్చుకున్నారా, లేదా సర్వనాశనం చేసి తెచ్చుకున్నారు? వాళ్ళు తెచ్చుకోవాల్సింది వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ ఏపీకి అనేక విద్యా సంస్థలు ఇస్తే 2024 నాటి వరకు మొత్తం వాళ్ళ వరకు డబ్బులు ఖర్చు పెట్టి 23% అవుట్ ఆఫ్ 11 years, అంటే ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఆంధ్రప్రదేశ్కి అత్యంత విషమ పరిస్థితిలో ఉందండి ఇవాళ. నిజంగా చెప్తున్నాను. రాజధాని నిర్మాణానికి 43,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? మీరేం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అత్యంత భయపడుతున్నారు. ఎందుకంటే మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు చేసింది. మొన్న ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుప్పిట్లో ఉన్నారు. కళ్యాణ్ బాబు గారు అదానీ గారి పార్టీకి ఎందుకు దక్షిణాది ఒత్తిడి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దిక్కులు పిక్కటిల్లా గర్జించింది నేను కదా. ఆయన ఈ ఎంపీలు ఉత్తరాది పాలకులారా అన్నారు. అసలు ప్రత్యేక హోదా లేకపోతే అసలు జీవితం లేదు, ఈ దిక్కుమాల ప్యాకేజీలు ఉపయోగం లేదన్నారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. అంతకు 100 రెట్లు ఎక్కువ ఈ గత ఆయన అన్న తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి మోసం చేసింది. అయినా నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకనో. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన విషయం చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు. ప్రజలు అక్కడ మనం మీద అరకోట వేసుకున్నారు, నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, మన నాగరికుల కింద ఫీల్ అవుతున్నాం. కానీ అసలైన ఇవాళ కల్మషం లేని బ్రతుకులు, స్వచ్ఛమైన బ్రతుకులు ఎక్కువ ఎక్కడున్నాయంటే ఆదివాసీలు, గిరిజనులు గూడాలు ఉన్నాయి. నేను వెళ్తాను, హెల్త్ క్యాంపులు పెడతాను. వాళ్ళకి గిరిజన గ్రామాల్లో ఇబ్బంది అయినప్పుడు నేను వెళ్ళి ఏదంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కోవిడ్ వచ్చినప్పుడు ఇచ్చా, హెల్త్ క్యాంపులు కొన్ని చోట్ల పెట్టాను, లేదా సేవా కేంద్రాలు. నేను వాళ్ళు చెప్తున్నాను, జరిగిన దుర్మార్గం ఏంటంటే గిరిజనులు విషయంలో ఇవాళ ఇలాగ కొండలు ఉంటాయండి, ఇక్కడ వరకు ఒక లెవెల్ 135, ఇక్కడ వరకు ఒక లెవెల్ అండి. వీళ్ళు ఏం చేసి ఇక్కడ దాకా రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ వరకు అనంట గిరిజనులను లేపేసి వేరే చోట రిహాబిలేషన్ కట్టిస్తారంట. ఈ పైన ఉన్న వాళ్ళని వదిలేస్తారండి ఇప్పుడు రిహాబిలేషన్. అయ్యో, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? సావమని అంటున్నారు వీళ్ళు. ఈ దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, పచ్చి రాజకీయ నాయకులు మనుషులుగా బతకట్లేదా? వాళ్ళకి రిహాబిలేషన్, రీసెటిల్మెంట్ కల్పించాల్సిన బాధ్యత లేదా అండి? సగం ఇక్కడ దాకా నిలబెట్టాలని వాళ్ళు సవాలు సగం నిలబడితే మిగతా మాకు సంబంధం లేదంటుందా కేంద్ర ప్రభుత్వం? ఏందండి నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఉన్నాయనుకో 45,000 కోట్లు కొత్త ఇవాళ 2025 ఎస్ఆర్ రేట్ల ప్రకారం చేయాలంటే సగం కట్టి 130 దడులు అయితే మిగతాది ఎలా? ఇది విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రాజకీయ నాయకులు? వాళ్ళకి నోరు నేలాండ్లని ఒక సమూహంగా ఏర్పడలేని వాళ్ళు, కొండదోర్లు, కొయ్యదోర్లు, భగతలు, అది చెప్తున్నా అండి. కొండరెడ్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉన్న పరిస్థితులు వీళ్ళకి తెలుసా? మేము అందరం తిరిగి వచ్చాం. ఢిల్లీలో పార్లమెంటు ముందు ధర్నాలు చేశాం, కొయ్యదోర్లందరూ డ్యాన్సులు చేశారు, జాతీయ నాయకులు వచ్చారు. కానీ మీడియాలు 90% మేము నిన్న విజయవాడలో సమావేశం పెట్టిన ధన్యవాదాలండి పెద్ద మీడియాలకి. 90% మీడియాలు మాకు చూపించలేదు. నేనేం తప్పు చేశాను? ఎవరన్నా తప్పు చేశానా? అనుచితంగా మాట్లాడానా? అసంగా మాట్లాడానా? చెప్పు తీసుకుని కొట్టానా చర్చల్లో? లేదా ఆ నాయకుని బూతులు తిట్టి ఇప్పుడు ఈ పార్టీకి వచ్చేసి ఈ నాయకులు వాళ్ళ భార్యలను బూతులు తిట్టానా?
గౌరవంగా వ్యవహరించాను, విధాల మీద మాట్లాడాను. ఎందుకని ఈ విషయం కూడా ఎందుకు చెప్పరు? నితీష్ కుమారు 2-3 సార్లు నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కిండు. మీరు చూసింటారు వీడియోలు కూడా. ఆయన భయపడిందా లేదా తెలియదు. సో పెద్దవారు, వయసులో పెద్దవారు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నారా తెలియదు. చంద్రబాబు నాయుడు 2-3 సార్లు నరేంద్ర మోదీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసిండు. ఆ ఇద్దరి మధ్య ఉన్న అది ఇంకా పోలేదా ఏమి అనే ఒక 2002 సంవత్సరంలో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉండగా అద్వానీ గారి యొక్క గదిలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన కలుస్తున్నప్పుడు నేను కలవనని చెప్పిన విషయం. ఆ తర్వాత కమ్మపటి రామ్మోహన్ రావు గారు కొంత చెప్తారు, విషయంలో మీకు వివరాలు ఇవ్వగలుగుతారు. మిగతా వాళ్ళు కూడా వివరాలు, ఇంకో మిత్రుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. రెండోది, నేను ఏదో విధంగా కలుస్తాను, ఏపీ భవన్ దగ్గర వచ్చి కాలు మీ కనీసం నేను ఎయిర్పోర్ట్కి టైం లేదంటే కారు నేను వివరిస్తాను, నేను ఆ గుజరాత్లో జరిగిందని చెప్పినప్పుడు నేను మీకు టైం లేదన్నా సరే కారులో ఎయిర్పోర్ట్కి 4 నిమిషాలు పడుతుంది, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి. ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదనేది మనసులో ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, మొన్న ఏదైతే ఆయన, నేను దయచేసి జనం ఏమనుకుంటున్నారంటే కోస్తాలో కానీ మిగతా చోట్ల కానీ, నాతో ఎంపీలు కూడా మాట్లాడారు నాన్నగారి ముందు, మీ వల్ల ఆయన బయటకు వచ్చాడు, నా వల్ల బయటకు వచ్చాడు లేదు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నాం తర్వాత సందర్భంలో చెప్తాను అవసరం వచ్చినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ నేను కూడా మెయింటైన్ చేయాలి. జగన్ గారు నేను మాట్లాడుకునే కళ్యాణ్ బయట మాట్లాడేది కాదు కొన్ని విషయాలు. ఇవాళ నేను చెప్తున్నానండి, ఆ రోజు మోడీ గారి విషయంలో ఆయన ఓడిపోతారనే సర్వేలు ఒక మీడియా వాళ్ళు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నేనైతే ఇవ్వలేదు. చంద్రబాబు గారికి ఓడిపోతారనే సర్వేలు బహుళంగా వచ్చిన సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ స్టాండ్ని విస్మరించి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి ఆవిడని కలిసి ఆ పార్టీతో కలిసి తెలంగాణలో ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే కాకుండా తను సంపాదించుకున్న తన వనరులు ఏదైతే ఉన్నాయో అది తెలంగాణకి ఇవ్వటమే కాకుండా గుజరాత్కి, మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి కూడా పంపించారు అంటే మరి ఒక విధంగా మోడీ గారు కడుపు మండదా అండి? నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఆయనకి ఆల్రెడీ పాతది, అందుకని ఎవరో మిత్రుడు కనపడితే పాతది పట్టించుకోలేదు. రాజకీయం నన్ను వస్తే అరెస్ట్ చేస్తానని హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి అంటే నాకు హౌఫారిటీస్ టు నా అవతలం పరిస్థితున్న వ్యక్తిని నమ్మాలో దట్స్ అప్ టు యూ అండి. లేదు, నేను అవన్నీ పట్టించుకొని రాజకీయంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు మఖిక చూద్దు అన్నారు, ఏదో ఆ పదం ఏంటో నాకు మరి తెలియదండి, అదేదో అన్నారు ఆయన, ఆ మీనింగ్ నాకు తెలియదు మోడీ గారిని, ఏదో ఆ విధంగా. చంద్రబాబు నాయుడు గారు ఈయన కుటుంబం మీద మాట్లాడితే నీకు భార్య ఏంటి, నువ్వు ఎవరో హూ ఆర్ యూ అని కూడా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు మోడీ గారి మీద మీడియాలో. సరే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి అందుకని అంత కక్ష చూపించవచ్చండి ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా గుజరాత్కు తన్నుకుపోయారు. తెలంగాణ కూడా దారుణమైన మోసం లేదు, మాట్లాడుకున్నాం తెలంగాణ బడ్జెట్ తర్వాత. ఎంత దారుణమైన మోసం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కనీసం 10-15 లక్షల మంది ఉంటే వాళ్ళు వలస వెళ్ళిపోయిన పరిస్థితి. నేను ఇవాళ కూడా 2020 తర్వాత కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ కుటుంబాలు ఏదైతే హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నాయో చూపిస్తాను నేను. ఇవాళ ఉపాధి అమరావతి పక్కకి వెళ్ళిపోయింది. వైజాగ్ ఇస్ ఎక్సలెంట్ టౌన్ బట్ ఈస్ నాట్ టేకింగ్ ఆఫ్, వెరీ ఎక్సలెంట్ టౌన్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ లేకుండా పిల్లలు ఎక్కడికి అమెరికాకి వెళ్ళిపోయి లేకపోతే మీద ఇలాంటి వలస వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఆ రాయితీలు 15 సంవత్సరాలు ఇస్తే మంచిది. 10 సంవత్సరాలు మరి బాబు తేగలరా, అవన్నీ సాధించగలరా? బాబు గారు మీద మరి రామ్మోహన్ నాయుడు గారికి ఏం కోపం ఉందో తెలియదు కానండి. బాబు గారు బంకచర్లకి దశ నిర్దేశం చేశాను, మీరు రండి అని చెప్పి నిర్దేశం చేశారు. రాయలసీమ ఉత్తరాంధ్రకి కేపీకే తరహాలో 24,000 కోట్లు అప్పుడు అనుకున్న 48,000 కోట్లు ప్యాకేజ్ సాధించుకురండి. అలాగే ఏదైతే పోలవరానికి స్టేజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో స్టేజ్ పూర్తిగా సాధించుకురండి. అమరావతికి నిధులు ఉచితంగా కనీసం 15,000 కోట్లు పట్టుకొస్తే బండి నడిపిద్దాం, అప్పులంటే మనం సావలేకపోతున్నాం, అది కూడా 1,000 కోట్లు నిధులు ఇస్తానంటుంది వరల్డ్ బ్యాంకు అని చెప్పి పంపిస్తే గుండు సున్నా ఇస్తే అది దాని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభావం. చంద్రబాబు కోర్టులో ఓడిపోయినాడు, కోర్టు దగ్గర ఏడుస్తాడంట, గెలిచినాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట చెప్పకుండా. ఇవాళ పొజిషన్ నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని ఉంది. నో సెకండ్ థాట్ ఉంది. జగన్మోహన్ అవ్వకూడదని ఎవరు కొడుతుంది? ఇవాళ ఆయన లోపల మనోవేదన చెందుతుంది. ఏదో రోజు ఆత్మకథ రాసుకున్నప్పుడు ఈ మోడీ గారు, అమిత్ షా, అదానీ గారు షెట్టికి వెళ్ళిపోతాయి. ఏదో రోజు ఆయన ఆత్మకథలు ఆయన జరిగిన అవమానం, ఆయన జైల్లో పెట్టిన దానికి కారణాలు ఏదో రోజు బయట పెట్టిన దానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను.